దుర్వాసుడు శరణు కోరడం, విష్ణు సుదర్శన చక్రం మహిమ. కార్తీక పురాణంలో 19వ కథగా మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఇంత జరిగినా అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్య దోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుకుంటున్నాడు. అందువలన నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు. దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసుడు పరుగు మొదలు పెడతాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరుతాడు. దుర్వాసుడిని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండడం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసుడు చాలా ఆందోళనలో ఉన్నాడని, బ్రాహ్మణుడిని సంహరించకూడదని చెబుతాడు. ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరుతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరుతాడు. అంబరీషుడు మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడి పైకి దూసుకు వస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురు వెళ్లి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకు గల గౌరవాన్ని గురించి చెబుతాడు. అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుడిని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడి పైకి వస్తూ ఉండడంతో ఆగ్రహ ఆవేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తిని, శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు. ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసుడి దగ్గరికి వెళ్లి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకి కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు. తన వలన ఆయనకి ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరుతాడు. తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసిందిగా కోరుతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసుడి మనసును కదిలించి వేస్తాయి. అంబరీషుడి గొప్పతనం ఏమిటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. నాయనా అంబరీష, చిన్నవాడివైపోయావు గాని నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడైనను నేను ఎంతో తొందరపడ్డాను. కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడువై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు నీ ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. నీలాంటి వాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత భోజనం చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు.